హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్ని, ఫ్రూట్ సలాడ్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇంటికి సడన్గా గెస్ట్లు వస్తున్నారన్నా, లేదంటే చిన్న చిన్న పార్టీస్ ఇంట్లో మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కానీ వేసవి కాలంలో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చల్లచల్లగా తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చేసుకునే ఏ డిజర్ట్ అయినా కూడా టేస్టీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉండాలి. వీటితో పాటుగా ఈ రెసిపీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా త్వరగా చేసుకోగలిగే డిజర్ట్ అనమాట. సో మరి టేస్టీగా యమ్మీగా ఉండే ఈ ఫ్రూట్ సలాడ్ని, ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ని మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇక్కడ మీరు నచ్చిన ఫ్రూట్స్ని చూస్ చేసుకోవచ్చు. నేను యాపిల్స్, పోమోగ్రానేట్, గ్రేప్స్, మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్, కివి, ఇలా తీపివి పుల్లటివి రెండు ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు బనానా, పపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ రకాల ఫ్రూట్స్ తీసుకుంటే అంత బెనిఫిట్ మనకి ఉంటుంది. ఇలా ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా హనీని యాడ్ చేసుకోండి. తేనెని వేసి బాగా కలపండి. ఇలా తేనె వేయటం వల్ల మీరు కట్ చేసిన యాపిల్ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా ఫ్రూట్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ దాకా పాలు పోసుకోండి. ఇక్కడ మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా వాడచ్చు, నార్మల్ మిల్క్ అయినా వాడచ్చు. అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడితే కనుక మనం చేసుకునే డిజర్ట్ కొంచెం రిచ్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది బాగుంటుంది, క్రీమీగా. పాలు పోసిన తర్వాత మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ పాలని పొంగు రానివ్వండి. సో ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్కి బదులుగా క్రీమీగా రావడం కోసం ఏం చేయాలో చెప్తాను. ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి. ఇక్కడ మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే, లేకపోతే స్కిప్ చేయండి. ఉంటే మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి. మనం చేసే ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా రిచ్గా, టేస్టీగా కుదురుతుంది. నెక్స్ట్ ఇందులోకి కాగపెట్టి చల్లారి పెట్టిన 1/3 కప్ దాకా పాలు తీసుకుని ఇందులో వేసేసేయండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు చూద్దాము. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా పంచదార వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారని పూర్తిగా కరగనివ్వండి. పాలని కూడా కొద్దిగా చిక్కగా అయ్యేటట్టు మరిగించుకోవాలి. పాలు అనేవి ఇలా లైట్గా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోండి. ఇది ఫ్లేవర్ అండ్ కలర్ కోసం వేస్తున్నాము. కుంకుమ పువ్వు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్నైనా మీరు వాడచ్చు. ఈ కుంకుమ పువ్వుతో పాటుగా 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసుకుంటేనే మీకు ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఎసెన్స్ లేదు, వేరే ఆప్షన్ కావాలి అనుకుంటే యాలకుల పొడి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. ఈ కుంకుమ పువ్వులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పాలకి పడతాయి అన్నమాట. అండ్ పాల కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదండి, సో వాటిని మళ్ళీ తిరిగి ఒకసారి బాగా కలిపి ఈ పాలలో వేసుకోండి. వేసిన తర్వాత చిన్న మంట మీదే 3-4 నిమిషాల పాటు నిదానంగా కలుపుతూ మిక్స్ చేస్తూ కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈ కస్టర్డ్ అనేది బాగా ఎక్కువగా తిగ్గా అయిపోకూడదండి. సరైన కన్సిస్టెన్సీలో దించితేనే చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపి పక్కకు దించి గరిటెతో కలుపుతూ పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇన్ కేస్ మీకు కార్న్ఫ్లోర్ పౌడర్ ఎక్కువ అయ్యి ఈ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది తిగ్గా అయిపోతే కనుక చల్లారాక బ్లెండర్లో వేసుకుని కొద్దిగా బ్లెండ్ చేసుకుంటే మీకు నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బౌల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఉంటే ఈ కస్టర్డ్ అనేది చల్లగా అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రూట్స్ని ఫ్రెష్గా కట్ చేసుకుని వేసుకోవాలి అనుకున్నా కూడా సర్వ్ చేసే ముందుగా ఫ్రూట్స్ని కట్ చేసి ఇందులో వేసేసుకోవటమే. సో ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసిన తర్వాత చిల్లైన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది అయితే మన ఇంట్లో ఉంటారో అన్ని బౌల్స్ తీసుకుని అందులోకి ఈక్వల్గా ఈ కస్టర్డ్ని అలాగే ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా, టేస్టీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని, డిజర్ట్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.